ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్త చర్చ మొదలైంది. ఏపీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది? అక్కడి ప్రజలు ఇక్కడి లీడర్లను ఎలా రిసీవ్ చేసుకుంటారు? వైఎస్ షర్మిల రేవంత్ ని కలవడం వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఒకవేళ ఏపీలో ప్రచారం చేయాల్సి వస్తే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ విధంగా వ్యవహరిస్తారు? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుకుతుంది అధిష్టానం. ఇంతకీ హస్తం ఫైర్ బ్రాండ్ సీఎం రేవంత్ ఏపీలోకి ఎంటర్ అవుతున్నారా? షర్మిలకు ఆయన ఇచ్చిన మాట ఏంటి? ఓసారి చూద్దాం. ఏపీలోకి ఎంట్రీ ఇవ్వనున్న సీఎం రేవంత్. సీఎంగా 2 నెలలు సక్సెస్ పాలన. ఏపీ ఎన్నికల్లో రేవంత్ చరిష్మాను ఉపయోగించుకున్న అధిష్టానం. ఇప్పటికే సీఎం రేవంత్ను కలిసిన షర్మిల. ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయవచ్చని సందేహాలు. ఏపీలో సీఎం రేవంత్ ప్రచారం చేస్తే పెరగనున్న కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్. తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు ఆక్సిజన్ తెలంగాణనే. తెలంగాణలో దశాబ్ద తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డైనమిక్ లీడర్గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా 2 నెలల పాలన పట్ల పూర్తిగా పాజిటివిటీ కనిపిస్తుంది ప్రజల్లో. అన్నింటికంటే ఎక్కువగా బీఆర్ఎస్ని కట్టడి చేయడంలో, ఎక్కడికక్కడ బ్రేకులు వేయడంలో రేవంత్ రెడ్డి మాస్టర్ బ్రెయిన్నే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ కూడా తెలంగాణ మీదనే ఉన్నాయి. కాంగ్రెస్కి ఈసారి సౌత్ అతిపెద్ద అండ కాబోతుంది. కేరళ, కర్ణాటక, తెలంగాణల నుంచి ఎంపీ సీట్లు సొంతంగా గెలుచుకోవాలని చూస్తోంది. తమిళనాడులో డిఎంకేతో పొత్తు ఉంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పవర్లోకి ఉండడంతో ఆ ప్రభావం ఎంతో కొంత అయినా పడి ఏపీలో కూడా కాంగ్రెస్ లేస్తుందేమన్న ఆశలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. మరోవైపు చూస్తే వైఎస్ఆర్ తనయ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో వైఎస్ఆర్ లెగసీ ఇటువైపు ఎంతో కొంత టర్న్ అవుతుందన్నది ఒక ఆశ. ఇప్పుడు ఏపీకి కావాల్సిన ఇంధనం, ధనం అన్నీ కూడా తెలంగాణ నుంచే రావాలి. ఇమేజ్ ఉన్న లీడర్గా రేవంత్ రెడ్డి ఉన్నారు. తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు ఉన్నా ఏపీలో లోక్సభతో పాటు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో ఏపీ విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ మీద కీలక బాధ్యతలు పెడతారని అంటున్నారు. అదిలా ఉండగా ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల 2 దఫాలుగా ఏపీలోని అనేక జిల్లాల్లో కలిసి తిరిగారు. ఆమె తాజాగా హైదరాబాద్లో రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవటం కీలక పరిణామంగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకే పార్టీ కాబట్టి కలయికలో పెద్దగా విశేషం లేదు అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ని షర్మిల తీవ్రంగా ఒకనాడు వ్యతిరేకరించారు. ఆయన తప్ప ఎవరు సీఎం అయినా ఓకే అని కూడా కొన్నిసార్లు చెప్పారు షర్మిల. ఇప్పుడు ఆమె టోన్ మారింది. ఇటీవల తన కుమారుడు నిశ్చితార్థం ఇన్విటేషన్ని రేవంత్ రెడ్డిని కలిసి మరీ ఇచ్చారు షర్మిల. ఇప్పుడు మరో విడత ఆయన్ను కలవడం మాత్రం ఆసక్తికరమని అంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని షర్మిల వెల్లడించారు. హైకమాండ్ ఆదేశాలతో కూడా షర్మిల కలిసి ఉండవచ్చని కూడా తెలుస్తున్నారు. రేపటి రోజున ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయడానికి కూడా అది వీలు పడేలా ఉంటుందని అంటున్నారు. ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఎవరికి మేలు, ఎవరికి చేటన్నది కూడా మరో చర్చగా మారింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న ఆయన ఎక్కువగా చంద్రబాబుకు సన్నిహితుడు. టీడీపీ నేతగానే చూసేవారు ఉంటారు. ఏపీలో టీడీపీ ప్రత్యర్థిగా ఉన్న వేళ రేవంత్ రెడ్డి ఆ పార్టీని గట్టిగా విమర్శిస్తారన్నది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా షర్మిల మాదిరిగానే 190% పైగా వైసీపీని విమర్శిస్తూ ఒక 10% టీడీపీని విమర్శించేలాగే రేవంత్ రెడ్డి వ్యవహరించవచ్చని చెబుతున్నారు పెద్దలు. రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేస్తే గనుక
కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక ఆర్థికంగా హంగులు కూడా తెలంగాణవే ఏపీకి సమకూర్చాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏపీలో రేవంత్ షర్మిల ఇద్దరు జోడీతో రేపటి రాజకీయాన్ని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉందని అంటున్నారు.